guys. Yes, sir. Yeah, thank you. So we'll start now. We are in operators concept, right? So now so what was the last concept yesterday we discussed, guys? Which concept? Conditional operator finished? Operator, Yeah. adoperator, Conditional operator is also called as ternary operators. yes, ternary operator. So condition syntax ఇలానే రాయాలి as it is. Condition question mark true value colon false value. ఇక్కడ ఏం రాసుకుంటారో అది ట్రూ వాల్యూ సేమ్ as it is ప్రింట్ అవుతుంది కండిషన్ ట్రూ అయితే. ఎల్స్ ఇక్కడ రాసుకున్న వాల్యూ ఫాల్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఓకే. సో పవన్ రెడ్డి, పవన్ కుమార్ అండ్ బిందు ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి. నా వాయిస్ క్లియర్ ఉందా మీకు? Yes, sir. Okay, పవన్ bro. రెడ్డి. Clear, bro. Clear. సో నెక్స్ట్ కమింగ్ టు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే చాలా ఈజీ. సి ఫర్ ఇంక్రిమెంట్ వి విల్ యూస్ ప్లస్ ప్లస్ సింబల్. సో సింపుల్గా చెప్పండి చూడండి ఇక్కడ. సి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేటర్స్. సో ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్, డిక్రిమెంట్ అంటే మైనస్ మైనస్. సింపుల్గా ఒక ప్లస్ రాసుకుంటే అడిషన్ కోసం, ఒక మైనస్ రాసుకుంటే సబ్ట్రాక్షన్ కోసం. అలానే టూ ప్లస్ ప్లస్ రాసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంక్రిమెంట్. టూ మైనస్ మైనస్ రాస్తే అది డిక్రిమెంట్. సరే, వాట్ ఈస్ దిస్ గైస్? దీస్ టూ సింబల్స్. Less than, greater. మళ్ళీ ఇవేమి? వాట్ ఆర్ దీస్ టూ? లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. ఓకేనా? ఎస్. సో ఈ డిఫరెన్సెస్ క్లియర్ ఉండండి. నార్మల్ ఇదేం చెప్పండి ఈ సింబల్స్? Plus. సమ్. ఎస్, ప్లస్ అండ్ మైనస్. ఇవేం మళ్ళీ? ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకేనా? అండ్ వాట్ ఈస్ దిస్ సింబల్ ఫర్ వన్ వేరియబుల్? ఒక Ampersand. వేరియబుల్ కి ఎస్ యాంపర్సెంట్ అంటారు, అంటే అడ్రస్. అదే సింబల్ టూ వేరియబుల్స్ మధ్యలో ఉంటే ఏమంటారు చెప్పాలి. నిన్ననే చెప్పాను క్లాస్లో. అదే టూ యాంపర్సెంట్స్ ఉంటే ఏమంటారు, సింగిల్ యాంపర్సెంట్ ఉంటే ఏమంటారు? సరే, ఆన్సర్ నేనే చెప్తాను. బిట్ వైజ్, లాజికల్, అవి వీటికి చెప్పండి చాలు. బిట్ వైజ్ దేనికి అండ్ లాజికల్ దేనికి? Logical double ampersand. వెరీ గుడ్. యా, సింగిల్ వచ్చేసి బిట్ వైజ్. ఓకే. సో ఇవన్నీ డిఫరెన్సెస్ క్లియర్గా ఉండండి. అండ్ ఇంకా ఏమంటే ఇదేం చెప్పండి నార్మల్గా ఈ సింబల్ ఏమంటారు? Assign equals to. ఈజ్ అసైన్ టు. ఈ సింబల్ కి ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, క్లియర్? ఈ సింబల్స్ అన్ని ఏం డౌట్స్ లేవు కదా? Yes, sir. యా. నెక్స్ట్ ఈ సింబల్ కి ఏమంటారు అండ్ ఈ సింబల్ కి ఏమంటారు? డివిజన్, మాడ్యులస్. ఓకేనా? ఈ సింబల్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, డిఫరెన్స్ చాలా ఉంది వీటికి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ విల్ పింగ్ ఇన్ వాట్సాప్ ఆల్సో. ఈ సింబల్స్ కి మీనింగ్ తెలుసు కదా? Yes. యా. సో డైరెక్ట్ గా సింబల్స్ పింగ్ చేసేస్తాను వాట్సాప్ లో. డిస్ప్లే అందరికి ఓకేనా? Yes, sir. సో పవన్ రెడ్డి ట్రై టు రీజాయిన్ అగైన్. ఓకే. సో ఈ సింబల్స్ అన్ని ఒకసారి మీరు జస్ట్ పాసిబుల్ అయితే రాసుకోండి. ఆ సింబల్స్కి ఏమేమంటారు. స్క్రీన్ విజిబుల్ కదా, రైట్? పవన్ రెడ్డి, పవన్ మీకు విజిబుల్ కదా? పవన్ అని బిందు. It's visible, sir. Yes, no problem. So increment operators are used to increase the value of the variable by 1. అంటే మన వేరియబుల్ వాల్యూ ఉంటుందా? లైక్ ఎగ్జాంపుల్, ఏదో ఒక వేరియబుల్ చెప్పి ఆ వేరియబుల్ కి వాల్యూ చెప్పండి ఫస్ట్. ఏదో ఒక వేరియబుల్, ఆ వేరియబుల్ కి వాల్యూ a equals to 10. ఓకేనా? అదే ఇప్పుడు a ప్లస్ ప్లస్ చేస్తే దానికి ఇంక్రిమెంట్ అంటాం. సో a ప్లస్ ప్లస్ చేస్తే ఇంక్రిమెంట్. అండ్ దీని మీనింగ్ ఏమంటే 10 ప్లస్ ప్లస్ అనమాట. సో 10 ప్లస్ ప్లస్ అంటే 10
is equals to 10 plus 1 is equals to 11. Okay na? Okay, sir. ఓకే సో మీరు ఇద్దరు ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయ్యారా లేకుంటే ఫోన్ నుంచి జాయిన్ అయ్యారా? Only. One, sir. మళ్ళీ పవన్కి ఎందుకు రాకుంది స్క్రీన్? యా గైస్, సో అర్థమైన ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు ఓకే. ప్లస్ ప్లస్ అంటే జస్ట్ మన వేరియబుల్ కి వాల్యూ ఉంటుందా 10 అనే వాల్యూ, ఈ 10 అనే వాల్యూకి జస్ట్ +1 చేసినట్టు. ప్లస్ ప్లస్ మీనింగ్ ఏమంటే +1 అన్నమాట. ఓకేనా? వాట్ స్క్రీన్ కనపడడం లేదు నాకు, బ్లాక్ అయింది. ఓహో 1 minute గైస్. ఇప్పుడు లేదు సార్. 1 second. ఇప్పుడు విజిబుల్ ఆ స్క్రీన్ చూడండి. యా నో సార్. నాట్ ఎట్ 1 second. మొత్తం డెస్క్టాప్ షేర్ చేస్తున్నాను. ఇస్ ఇట్ విజిబుల్? ఇప్పుడు వస్తుంది. వస్తుందా? ఓకే ఫైన్. రాకుంటే మళ్ళీ చెప్పండి. క్లియర్ రైట్ స్క్రీన్? Yes sir. యా. సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఏలో వాల్యూ ఏముంది 10 ఉంది. సో ఆ 10 వాల్యూకి ప్లస్ ప్లస్ చేయాలి. సో ప్లస్ ప్లస్ మీనింగ్ ఏమంటే +1 అనమాట. అంటే 10 + 1 ఆన్సర్ ఎంత? 11. సరే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. x = 45. x ++ అంటే ఆన్సర్ ఎంత? 46. అంతే, దట్స్ ఇట్. క్లియర్? చాలా Yes, ఈజీ. బట్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏమంటే ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. సరే, ప్రీ అంటే ఏంటి? టైప్ మోడిఫైర్స్ లో చెప్పారు మీరు. ప్రీ అంటే ఏమి? ముందర, రైట్, ఫ్రంట్. సో పోస్ట్ అంటే తరువాత. సో ఒక వేరియబుల్ తీసుకుందాం, a = 99 తీసుకుందాం. సో ప్రీ అంటే మైనస్ a కి ముందు వస్తుంది. ఓకేనా? ఇది ప్రీ. పోస్ట్ అన్నారు అనుకోండి, a తర్వాత ప్లస్ వన్ సెకండ్, ఇక్కడ ++ అండ్ ఇక్కడ ++. క్లియర్? ప్రీకి పోస్ట్ డిఫరెన్స్ అర్థమైందా? సో రెండింటికి ఆన్సర్ ఒకటే. a = a+1 అన్నమాట. అంటే 99 + 1 = 100. ఇక్కడ కూడా సేమ్, a = a+1 = 99 + 1 = 100. రెండు సేమే కదా. మళ్ళీ ఎందుకు 2 డిఫరెంట్ టైప్స్ అంటే ఒక రీజన్ ఉంది. ప్రోగ్రామ్ చేసేటప్పుడు అర్థమవుతుంది మీకు. సో రిజల్ట్ మాత్రం సేమే, కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది, చెప్తాను. సో దిస్ ఈస్ అబౌట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ మనకి డిక్రిమెంట్ ఆపరేటర్ కూడా ఉంది. ఓకేనా? డిక్రిమెంట్ మీన్స్ వీ నీడ్ టు డిక్రీజ్ ద వాల్యూ బై 1. అంటే వాల్యూని -1 చేయాలి. సపోజ్ a = 77 ఉంది అనుకుందాం. ఓకే, మైనస్ a అంటే ఏంటి చెప్పండి? a + మైనస్ అంటే ఏంటి? A is equals to మైనస్ a అంటే ఏమంటారు? decrement. ప్రీ డిక్రిమెంట్ అంటారు. యా, ప్రీ డిక్రిమెంట్. దీనికి ఆన్సర్ వచ్చేసి a = చెప్పండి, a -1 అంటే 77 - 1 ఆన్సర్ 76. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, a = a - 1 = 77 - 1 = 76. రెండిటికి సేమ్ ఆన్సర్, కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది మనకి. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ క్లియరా? ఫస్ట్ ఆఫ్ ఆల్, increment operator and decrement operator are used to increase or decrease the value only by 1. By 1 తో
ఇంక్రీజ్ చేస్తాం ఇంక్రిమెంట్ అంటే. డిక్రిమెంట్ అంటే బై 1తో డిక్రీజ్ చేస్తాం. దానికి సింబల్ వచ్చేసి ప్లస్ ప్లస్. నార్మల్గా ఇది ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. మళ్ళీ ఇది దీనికి 2 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. అంటే జస్ట్ మన వేరియబుల్ ముందర పెట్టేస్తే ఆ ప్లస్ ప్లస్ ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, వేరియబుల్ తర్వాత పెట్టేస్తే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియరా? కన్ఫర్మ్ ఎవ్రీవన్? ఓకే క్లియర్ బ్రో. నెక్స్ట్ సో సింటాక్స్ చెప్పాను, ప్లస్ ప్లస్ వేరియబుల్ నేమ్ అంతే. ఎగ్జాంపుల్ ఇది, దట్స్ ఇట్. సో ఇవన్నీ యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాద్దాం. సో ఫైనల్గా 4 ఉన్నాయి. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్లో ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ఫైనల్గా 4 ఉన్నాయి. అవి 4 యూజ్ చేసి ప్రోగ్రామ్స్ రాద్దాం. ఇప్పుడు మీకు మెయిన్గా డిఫరెన్స్ అర్థమవుతుంది ప్రీకి పోస్ట్కి. సో విల్ రైట్ వన్ ప్రోగ్రామ్ హియర్. Is my compiler screen is visible for you? Yes, sir. Yeah. Yes, bro. So ఫస్ట్ లైన్ ఏం రాయాలి ఇప్పుడు సి ప్రోగ్రామ్ లో? hash include stdio.h. సరే మళ్ళీ హ్యాష్ అంటే ఏంటి? ప్రీ ప్రాసెసింగ్. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. డాట్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ హెడర్ ఫైల్. yes, h అంటే హెడర్ ఫైల్. గుడ్. void అంటే ఏంటి మళ్ళీ? వాట్ ఈస్ మీన్ బై void? ఇట్ ఈస్ రిటర్న్ టైప్. వాట్ ఈస్ ఇట్స్ మీనింగ్? ఏమి? నల్. నథింగ్. యా, నల్. సో మెయిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెయిన్? ఇట్ ఈస్ ఎ మెయిన్ ఫంక్షన్. It is a predefined function where the compilation will starts. Okay? Okay, fine. ఇప్పుడు ఒక వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేయండి. ఎలా చేయాలి? ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ సింటాక్స్. హౌ టు ఇనిషియలైజ్ వేరియబుల్? డేటా టైప్, వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి చెప్పండి. ఏ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు ఒక వాల్యూ చెప్పండి. 10. ఓకే, సెమికోలన్, దట్స్ ఇట్. నౌ printf. సో వేరియబుల్ డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్ సింటాక్స్ బాగా గుర్తుపెట్టుకోండి. printf before pre-increment. ఓకే, బిఫోర్ ప్రీ ఇంక్రిమెంట్ a ఈక్వల్స్ టు %d. రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? ఏ ఇవ్వాలి. దట్స్ ఇట్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటే ఒక వాల్యూ తీసుకుని ఆ వాల్యూకి అసైన్ చేస్తారు. సో ఇంకో వేరియబుల్ తీసుకుందాం. ఇంకో వేరియబుల్ ఏమంటే ఎక్స్ అనుకుందాం. ఓకే, నౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీ అంటే ఎలా రాయాలి? ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఏ అంతే. నౌ ఇప్పుడు ఏం రాస్తామంటే సేమ్ బట్ printf ఆఫ్టర్ ప్రీ ఇంక్రిమెంట్. ఆఫ్టర్ ప్రీ ఇంక్రిమెంట్ ఏ ఈక్వల్స్ టు ఇది రాస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు printf లాస్ట్ లో ఏం ప్రింట్ చేద్దామంటే ఎక్స్ వాల్యూ కూడా ప్రింట్ చేద్దాం. ఆఫ్టర్ ప్రీ ఇంక్రిమెంట్ ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు %d కామా ఎక్స్ ఇవ్వాలి రెఫరెన్స్. అంతేనా? సెమికోలన్. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ చెప్పండి నాకు. ఫస్ట్ లైన్ లో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. పవన్ రెడ్డి నువ్వు చెప్పు. 9 రావాలి. లైన్ లో ఆన్సర్ ఇంకా ఆపరేషన్ పర్ఫామ్ చేయలేదు. 6th లైన్ లో ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఫస్ట్ లైన్ లో ఆన్సర్ ఏముంటుంది? 10. ఓకేనా? అంటే యాజ్ ఇట్ ఈస్ ఏ ఈక్వల్స్ 10 ఉంది, అదే ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ అంతే, బిఫోర్ ఇంక్రిమెంట్ ఏం చేయకుండా ముందు. నెక్స్ట్ బిందు ఇక్కడ చెప్పు ఆన్సర్ ఏమొస్తుంది? ఆఫ్టర్ ప్రీ ఇంక్రిమెంట్ ఏ ఈక్వల్స్ టు 11 చెప్తున్నావు. ఓకే, ఎలా చెప్తున్నావు? 10 + 1 by adding 1. సో ఇక్కడ ఏ వాల్యూ అప్డేట్ అయిపోయింది అలా చెప్తున్నావు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పవన్ కుమార్ ఇక్కడ చెప్పు ఎక్స్ వాల్యూ ఎంత? 11. ఎలా? ఇక్కడ ఏది ఇంక్రిమెంట్ చేసి ఆ వాల్యూ ఎక్స్ లో స్టోర్ చేసాం కాబట్టి 11 అంటున్నాం. సరే, రన్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. ఓకే, స్లాష్ అని యూజ్ చేద్దాం ఇక్కడ ప్రతి లైన్. స్లాష్ n and \n. Now run this again.
వచ్చాయా కరెక్ట్ మీరు చెప్పినట్టే వాల్యూస్? Yes, sir. సో క్లియర్ కదా, ఏం డౌట్స్ లేవు ఇప్పుడు మీకు దీంట్లో. ఇది ప్రీ ఇంక్రిమెంట్ ప్రోగ్రామ్, ఓకేనా? సరే, ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, ప్రీ ఇంక్రిమెంట్ అందరికి ఓకే, ఫైన్, రైట్? నౌ ఇదే ప్రోగ్రామ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్ కి చేద్దాం, ఓకేనా? 1 సెకండ్ గైస్, ఈ ఇమేజెస్ తీసుకుంటాను. Yeah, will ping you in WhatsApp also this images. Yeah, ఇది అయిపోయింది. ఇప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ చేయాలంటే ఏం చేంజ్ చేయాలి దీంట్లో చెప్పండి. కమాన్ ఫాస్ట్. పోస్ట్ ఇంక్రిమెంటెడ్ అంటే డిఫరెన్స్ ఏమి ఇక్కడ చెప్పాలి? Post లాజిక్ చెప్పండి, అది చెప్పండి, లాజిక్ చెప్పండి నాకు. ఇది నేను చేంజ్ చేసుకుంటాను. A++. వెరీ గుడ్, A++ రాయాలి. ఏ తర్వాత 2 ప్లేస్లో రాయాలి, పోస్ట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏ ఆన్సర్ ఎంత? 10 అయినా ఇక్కడ ఫస్ట్ లైన్ లో. Yes, sir. 10. ఇక్కడ ఆన్సర్ 11 అయినా, Yes, sir. ఇక్కడ 11 అయినా. 11. రన్ చేద్దాము సార్. చూడండి ఎక్స్ ఆన్సర్ ఎంత వచ్చింది? 10 వచ్చింది, 11 రావాలి కదా. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఎలా అంటే చెప్తా వినండి. స్టార్టింగ్ ఇంక్రిమెంట్ చేయక ముందు x ఈక్వల్స్ a ఈక్వల్స్ టు 10, ఇది ఓకే, కరెక్ట్ ఉంది, బాగుంది, కరెక్ట్. ఇక్కడ వచ్చేసి x ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ ఏ అంటున్నాం, a ప్లస్ ప్లస్ అంటున్నాం, అంటే 10 ప్లస్ ప్లస్ అంటే 10 ప్లస్ 1 అనమాట. 10 ప్లస్ 1 ఈక్వల్స్ టు 11, అంటే లాస్ట్కి ఎక్స్ వాల్యూ 11 ఉండాలి. కానీ ఇది ఎప్పుడు చేస్తున్నాం? పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే వాల్యూ అప్పుడే అప్డేట్ కాదు అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ 10 ఉంటుంది, ఇంకో టైం ఎక్స్ వాల్యూ యూజ్ చేసుకుంటే ఎప్పుడు ఎక్స్ వాల్యూ 11 అవుతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్లో అలా కాదు. ప్రీ ఇంక్రిమెంట్లో ఎలా అంటే ఎలా ఉంటుంది? ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ ప్లస్ 10 కదా, అంటే ప్రీ అంటున్నాం, అంటే ఆ పర్టికులర్ లైన్లోనే అప్డేట్ అయిపోవాలి వాల్యూ. అంటే 10 ప్లస్ 1 ఈక్వల్స్ టు 11, రెండు సేమే. బట్ ఇక్కడ ప్రీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ లైన్లోనే మన ఎక్స్ వాల్యూ 11 అయిపోతుంది. కానీ ఏ ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే, ఇంక్రిమెంట్ యూజ్ చేస్తే ఎక్స్ వాల్యూలో 11 స్టోర్ అవ్వదు ఇంకా. అంటే నెక్స్ట్ ఇటరేషన్ తర్వాత, అంటే ఈ లైన్లో కాకుండా మళ్ళీ ఎప్పుడైనా ప్రింట్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ 11 అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం 10 ఉంటుంది ఈ పర్టికులర్ లైన్లో. సో పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తే వాల్యూ ఆ పర్టికులర్ లైన్లో అప్డేట్ కాదు, ఓకేనా? సో ఇప్పుడు మీరు ఎక్స్ వాల్యూ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఏం ప్రింట్ అయింది? 10 ప్రింట్ అయింది, కానీ ఏ వాల్యూ మాత్రం అప్డేట్ అయిపోయింది 11 లాగా. క్లియర్? పోస్ట్కి ప్రీకి ఇది డిఫరెన్స్. పోస్ట్కి అయితే వాల్యూ అప్డేట్ కాదు, అలానే ఉంటుంది. అంటే సెకండ్ టైం ప్రింట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు అప్డేట్ అవుతుంది. బట్ కమింగ్ టు ప్రీ ఇంక్రిమెంట్, వాల్యూ ఆ పర్టికులర్ లైన్లోనే అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో ప్రింట్ చేస్తే 11 వస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ పోస్ట్కి ప్రీకి. ఓకే, ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒకటే డిఫరెన్స్ అర్థమవుతుంది అది. క్లియర్? Yes, sir. ఇది కూడా పెట్టేసాను. ఎక్స్ వాల్యూ 10 ఉంటుంది, అప్డేట్ కాదు దీంట్లో. ఇది మెయిన్ డిఫరెన్స్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత ఏముంది? బోత్ ఇంక్రిమెంట్స్ ఫినిష్. నెక్స్ట్ ఏముంది? Pre-increment. ఎస్, డిక్రిమెంట్. ఇప్పుడు ఇంక్రిమెంట్స్ 2 అయిపోయినాయి, ఇప్పుడు డిక్రిమెంట్స్ కాన్సెప్ట్. ఇంక్రిమెంట్స్ 2 క్లియరా? డౌట్స్ ఉన్నాయా? No, sir. పవన్ కుమార్ రెడ్డి అండ్ No, బిందు. no. ఓకే, నెక్స్ట్ గైస్, ఇప్పుడు ప్రీ ఏం చెప్పండి? డిక్రిమెంట్. ఇప్పుడు డిక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఎలా అంటే
సింబల్ ఏం యూస్ చేయాలి ప్రీ డిక్రిమెంట్ కి? మైనస్ ఎక్కడ యూస్ చేయాలి మైనస్ మైనస్? ఏ ముందర యూస్ చేయాలి. సరే రాసుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ లైన్ లో ఆన్సర్ ఏముంటుంది? బిఫోర్ ప్రీ డిక్రిమెంట్ ఆన్సర్ ఎంత? 10. ఓకే గుడ్, 10. నెక్స్ట్ లైన్ లో x ఈక్వల్స్ టు మైనస్ మైనస్ 10 అంటే 10 మైనస్ 1 ఈక్వల్స్ టు 9. ఓకే 10 మైనస్ 1 ఈక్వల్స్ టు 9. సో ఇప్పుడు x వాల్యూ ఏముంటది, ఏ వాల్యూ ఏముంటది చెప్పండి. ఏ వాల్యూ 9 ఉంటుంది. ఓకే ఎక్స్ వాల్యూ ప్రీ చేసినాం కాబట్టి అది కూడా 9. వెరీ గుడ్. సేమ్ ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్ కి ఎలా అన్నానో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి, చాలా ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా? ఓకే కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు చూద్దాం రన్ చేసి. ఓకే నౌ సీ దిస్. సో 1099 ఆన్సర్ వచ్చింది. గుడ్. ఓకే ఈ స్నాప్ పెట్టేసాను. నెక్స్ట్ ఇదే పోస్ట్ డిక్రిమెంట్ కి చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది చూద్దాం. సరే నౌ ఇఫ్ వి యూస్ పోస్ట్ డిక్రిమెంట్ కి సింబల్ ఏంటి? వాట్ ఇస్ ద సింబల్ ఫర్ పోస్ట్ డిక్రిమెంట్? ఏ మైనస్ ఏ మైనస్ మైనస్ తర్వాత పెట్టాలి మైనస్ మైనస్. ఓకే ఇప్పుడు సేమ్ కానీ ఆన్సర్స్ సేమ్ వస్తాయి. ఏ ఆన్సర్ ఎంత, ఎక్స్ ఆన్సర్ ఎంత? ఏ 9 9, ఎక్స్ ఎక్స్ 10. వెరీ గుడ్. అర్థమైంది అందరికి? ఇది ఎక్స్ అలానే ఉంటుంది, చేంజ్ కాదు. ఫస్ట్ టైం చేంజ్ కాదు, నెక్స్ట్ టైం ట్రై చేస్తే చేంజ్ అవుతుంది. గాట్ ఇట్ గైస్? రన్ చేద్దాం ఒకసారి చూడండి. ఏమంటే ఎక్కడ ఇవ్వాలి? లూప్స్ లో ఫర్ లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్స్ లో పనికి వస్తుంది అది. ఓకేనా? ఫర్ లూప్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను క్లియర్ గా. అది పోస్ట్. సో ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేసేదే మెయిన్ రీజన్ ఫర్ లూప్స్ లో ఒక్కటే, ఫర్ లూప్ లో వైల్ లూప్ లో. ఓకే సో దిస్ ఈస్ అబౌట్ పోస్ట్ డిక్రిమెంట్. క్లియర్ గైస్? అర్థమైందా ఇది? ఎస్ సార్. బిందు ఓకేనా? డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. ఓకే సో పోస్ట్ డిక్రిమెంట్ కూడా ఫినిష్డ్. సో ఫైనల్ గా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఎన్ని ఉన్నాయి మొత్తం? వాట్ ఆర్ దే? చెప్పండి ఫాస్ట్ గా. ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ఎస్. ఓకే నెక్స్ట్ ఇది అయిపోయింది, చాలా ఈజీ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి, సో ఆన్సర్ నార్మల్ గా మ్యాథమెటికల్ వేలో చేస్తే ఒకటే ఉంటుంది కరెక్టే ఆన్సర్, కానీ ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది ఆన్సర్ కి, అది మేము చూసుకోవాలి. అండ్ ఇంకో పాయింట్ ఏమంటే చూడండి, నోట్ ప్యాడ్ లో చూపిస్తాను. మీరు ఏ ప్లస్ ప్లస్ చేయొచ్చు, కానీ సపోజ్ థింక్ దట్ వీ హ్యావ్ ఏ ఈక్వల్స్ టు 99 ఉంది. సో మీరు ఏ ప్లస్ ప్లస్ చేయొచ్చు, కానీ 99 ప్లస్ ప్లస్ చేయలేరు. వీ కెన్ నాట్ డూ ఇంక్రిమెంట్ ఫార్ వాల్యూకి ఇంక్రిమెంట్ చేయలేరు. వీ క్యాన్ డూ ఇంక్రిమెంట్ ఫార్ వేరియబుల్ నేమ్. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. ఫైన్. ఎస్ సార్. We can do increment for variable names and we cannot do increment for values కి ఇంక్రిమెంట్ చేయలేము. ఇంక్రిమెంట్ అయినా డిక్రిమెంట్ అయినా ఏదైనా ఉండని వాల్యూస్ కి చేయడానికి రాదు. సో వేరియబుల్స్ ఒక్కటే చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్లియర్ గా వినండి పాయింట్స్. అప్పుడప్పుడు వాట్సాప్ లో క్విజెస్ పంపిస్తుంటాను, ఫోటోస్ ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ లాస్ట్ ఆపరేటర్, దట్ ఈస్ స్పెషల్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. స్పెషల్ ఆపరేటర్స్ ఏమంటే ఆల్రెడీ మీకు తెలిసినవి అన్ని. సపోజ్ ఈ సింబల్ కి ఏమంటారు చెప్పండి ఒకసారి? యాంపర్సెంట్. యాంపర్సెంట్ అంటే మీకు తెలుసు కదా, వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యాంపర్సెంట్? ఇట్ విల్ గివ్ ద అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్. అంతే. దిస్ ఈస్ యూజ్ టు గెట్ ద అడ్రస్ ఆఫ్ ఏ వేరియబుల్. ఏ వేరియబుల్ యూస్ చేస్తున్నారో ఆ వేరియబుల్ యొక్క అడ్రస్ తెలుసుకోవడానికి యాంపర్సెంట్ యూస్ చేస్తారు. అంటే లొకేషన్, అంతే, వెరీ ఈజీ. దట్స్ ఇట్. ఇది యాంపర్సెంట్. నెక్స్ట్ స్టార్ అంటే, ఈ స్టార్ సింబల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆస్టరిక్ సింబల్. ఓకేనా? ఆస్టరిక్ సింబల్ అంటారు స్టార్ కి. ఈ స్టార్ సింబల్ ఎప్పుడు యూస్ చేస్తారు అంటే,
పాయింటర్స్ కాన్సెప్ట్ లో యూజ్ చేస్తాం. ఓకేనా? ఇన్ పాయింటర్స్ కాన్సెప్ట్ వి విల్ యూజ్ ది స్టార్ సింబల్. క్లియర్ గైస్? Yes, sir. సో నెక్స్ట్ ఈ పాయింటర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ స్టార్ అంటే ఆస్ట్రిక్ సింబల్ దట్ విల్ బి యూజ్డ్ ఇన్ పాయింటర్స్ కాన్సెప్ట్, అది గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎక్కడైనా విన్నారా కాన్సెప్ట్? Yes, sir. డేటా టైప్ సైజ్ డిఫైన్ చేయడానికి Yeah, it will give the size of data type or it will give the size of the particular variable. అంతే, దీనికోసం సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేస్తారు. సో దీస్ 3 ఆర్ స్పెషల్ ఆపరేటర్స్. సో ఫైనల్ గా స్పెషల్ ఆపరేటర్స్ లో ఏమేమైనా చెప్పండి. Ampersand, Yes. asterisk, And size of. Ampersand అంటే it will give the address of the variable. Size of అంటే it will give the size of variable or data type. Star అంటే it is a pointer. పాయింటర్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు అవసరం లేదు. దట్స్ ఆల్ గైస్. ఆపరేటర్స్ మొత్తం కంప్లీటెడ్. ఒక్కసారి క్విక్ రీక్యాప్. ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి మొత్తం? 8 types. వాట్ ఆర్ దే? ట్రై చేయండి, ఫస్ట్ నుంచి రండి, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రండి, ఎలా పడితే ఇలా చెప్పొద్దు. Arithmetic, ఎస్, assignment, యా, relation, logical, bitwise, ఇంకా 3 ఉన్నాయి. నేను లాస్ట్ చెప్పింది అది, ఈరోజు 2 చెప్పినవి. conditional operator, special operator. ఏది ఫస్ట్ ఇలా ఏమని చెప్పావు? Arithmetic, assignment, అవన్నీ relational, ఓకే. బిట్వైస్ తర్వాత conditional, కండిషనల్ ఆల్సో కాల్డ్ యాస్ ternary operator. యా. తర్వాత Special operator. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఎక్కడ పోవాలి? Increment. yes, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. సో టోటల్ గా 8 టైప్ ఆపరేటర్స్ అన్ని నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. అసలు ఇది ఎందుకు వచ్చిందంటే, ఒక ప్రోగ్రామ్ ఇస్తాం మీకు, చేయగలరా లేదో చూద్దాం. ప్రాబ్లం, మ్యాథమెటికల్ ప్రాబ్లం. ఏమంటే 10 + 5 × 9 - 8 × 2 = ఎంత చెప్పలేరా? నార్మల్ మ్యాథ్స్ లో అయితే ఫటాఫటా చేసేస్తారు. ఎలా చేయాలి చెప్పండి? 10 + 5 అంటే 15, తర్వాత × 9 ఎంత ఆన్సర్? ఎంతో కొంత వస్తుంది, తర్వాత -8 × 2 = 16. సో ఇలా చేస్తారా? అంతేనా? సో ఇది ఎలా సాల్వ్ చేయాలి? మన కంప్యూటర్ అలా సాల్వ్ చేయదు. కంప్యూటర్కి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ పేరు ఏమంటే బోర్డ్మాస్. బ్రాకెట్స్, తర్వాత ఆర్డర్స్, నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, ఈ రూల్ కి ఫాలో అవుతుంది మన కంప్యూటర్. క్లియర్? సో ఇలా ఉంటే ఎలా చేయాలంటే చూద్దాం. ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజువల్లీ కాన్సెప్ట్ అలాంటి దానికి సాల్వ్ చేయడానికి. ఇఫ్ మోర్ దాన్ 1 ఆపరేటర్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఎక్స్ప్రెషన్. చూడండి ఈ ఎగ్జాంపుల్లో మోర్ దాన్ 1 ఆపరేటర్ ఉందా లేదా? ఎస్, ప్లస్ ఉంది, ఇంటూ, మైనస్, బ్రాకెట్స్ కూడా ఒక ఆపరేటరే, ఇంటూ కూడా ఒక ఆపరేటరే. సో మోర్ దాన్ 1 ఆపరేటర్ ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో సి లాంగ్వేజ్ హ్యాస్ ప్రీ డిఫైన్డ్ రూల్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ద ఆపరేటర్స్. సో ఆ ఆపరేటర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో దానికి ఒక ప్రీ డిఫైన్డ్ రూల్ ఆఫ్ ప్రయారిటీ ఉంది. ఆ రూల్ కి ప్రిసిడెన్స్ అంటారు. ఓకే, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బోర్డ్మాస్ రూల్స్. దిస్ రూల్ ఆఫ్ ప్రయారిటీ ఫర్ ద ఆపరేషన్ ఈస్ కాల్డ్ ఆపరేటర్ ప్రిసిడెన్స్. అంటే ప్రిసిడెన్స్ అనమాట. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి. ఓకేనా? ఆ ప్రయారిటీ వల్ల, ఐ మీన్ బై యూజింగ్ దట్ ప్రయారిటీ వీ నీడ్ టు సాల్వ్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్. నౌ ఇన్ ప్రిసిడెన్స్ ఆర్ ప్రయారిటీ ఆఫ్ ఆపరేటర్స్ ఇలా ఫాలో అవుతాము. ఈ టేబుల్ ఫాలో అవ్వాలి. చూడండి, లాజికల్ నాట్ కి హైయెస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ పారాంథసిస్ కి హైయెస్ట్ ప్రయారిటీ, నెక్స్ట్ ఇంటూ డివిజన్ మాడ్యులస్ కి ప్రయారిటీ, తర్వాత ప్లస్ కి మైనస్ కి. సో ఈ టేబుల్ యూజ్ చేసుకొని ఇప్పుడు సాల్వ్ చేయగలరా ఇది? ఇప్పుడు చాలా ఈజీ. ఎలా చెప్పండి? ఫస్ట్ ప్రయారిటీ దేనికి? ఫస్ట్ మల్టిప్లికేషన్. Parenthesis. నో సర్, వెరీ గుడ్, Parenthesis. సో ఇంటూ 9 రాసుకొని మైనస్ ఆఫ్ 8 2 ఎంత? 16. 16. సరే 16 రాసండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 10 Final. + 10 ప్లస్ అలానే 45. ఉంటుంది, 9 తర్వాత
Star 5 9 జా 40. ఎంత 45 45. మైనస్ 45. 16 16. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు చూడండి, సరే ఇక్కడ వరకు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ అలా బ్రాకెట్స్ ఉన్నాయి. సో బ్రాకెట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి బ్రాకెట్స్ చేసేసాం. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏం చేసాం, ఇంటూ చేసాం. ఇంటూకి హైయెస్ట్ ప్రయారిటీ కాబట్టి. నెక్స్ట్ ఇలా ఉంది. దీంట్లో ప్లస్ కి ఇస్తారా మైనస్ కి ఇస్తారా హైయెస్ట్ ప్రయారిటీ? దేనికి ఇస్తారు? క్వశ్చన్ మార్కే కదా. ఇక్కడ చూడండి, ఫోర్త్ లైన్ లో ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ ఇది పర్ఫామ్ చేయాలా లేకుంటే ఇది పర్ఫామ్ చేయాలా? కెన్ యూ సే దట్? నో, రైట్? కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. ఉందా లేదా కన్ఫ్యూజన్? Sir. సో ఈ కన్ఫ్యూజన్ కి ఓవర్కమ్ చేయడానికి ఇంకో రూల్. ఆ రూల్ పేరు ఏమంటే అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రిసిడెన్స్ అంటే ఒక్క ఆపరేటర్ కంటే ఎక్కువ ఆపరేటర్స్ ఉంటే అప్పుడు ప్రిసిడెన్స్ రూల్ అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే ఈ పర్టికులర్ టేబుల్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఈ టేబుల్ ని కన్సిడర్ చేసుకొని ఇలా సాల్వ్ చేసాం ప్రాబ్లం. బాగుంది, ఇంతవరకు చేశారు. కానీ ఒక సిచ్యువేషన్ లాస్ట్ లో ఏమైందంటే రెండు సేమ్ ప్రిసిడెన్స్ ఉన్న ఆపరేటర్స్ వచ్చినాయి. అప్పుడు ఏది రైట్ టు లెఫ్ట్ పర్ఫామ్ చేయాలా లేకుంటే లెఫ్ట్ టు రైట్ పర్ఫామ్ చేయాలా? క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో దానికోసం ఏముంది, అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? ఇది అసోసియేటివిటీ ఆఫ్ ఆపరేటర్స్. ఇది ఏమంటే చూడండి, ఇఫ్ మోర్ దాన్ if the two or more number of operators of same precedence are present in an expression, then associative operators indicate the order in which they execute. So అవి రైట్ టు లెఫ్ట్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి లేకుంటే లెఫ్ట్ టు రైట్ అయినా ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో చూద్దాం. సి ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో మన డెఫినేషన్ ప్రకారం ఉందా లేదా చూడండి. డెఫినేషన్ ఏముందో సరే చదవండి. ఇఫ్ two or more number of operators of same precedence are present in an expression. అలానే ఉందా లేదా? Yes, sir. Yes, sir. రెండు ఉన్నాయి ఇక్కడ. సేమ్ ప్రిసిడెన్స్, రెండు సేమ్ ప్రిసిడెన్సే. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అసోసియేటివ్ ఆఫ్ ఆపరేటర్స్ అప్లై చేయాలి. కానీ దానికి కూడా ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ ఫాలో అవ్వాలి. ద టేబుల్. సో మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ వి నీడ్ టు డూ దట్. సో ఈ టేబుల్ చూడండి, మనకి ఏం కావాలి ఇప్పుడు, ప్లస్ మైనస్ ది కావాలి. సో ప్లస్ మైనస్ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది, రైట్? సో ప్లస్ మైనస్ అడిషన్ సబ్ట్రాక్షన్ కి అసోసియేటివిటీ ఏముంది చూడండి, లెఫ్ట్ టు Left to రైట్ right. అంట. సో నౌ ఈ ఎక్స్ప్రెషన్ కి లెఫ్ట్ నుంచి రైట్ కి సాల్వ్ చేయాలి. సో లెఫ్ట్ అంటే ఏది ఫస్ట్ సాల్వ్ చేయాల్సింది? Plus 10 plus 45. 10 ప్లస్ 45 ఎంత ఆన్సర్? 55. 55. మైనస్ 16 చేయండి, ఎంత? 44. కరెక్టేనా? లేదు సార్. తప్పు. 55 మైనస్ 16 39. అంతే. ఓకే, ఇలా సాల్వ్ చేయాలి. క్లియర్? సరే, ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ టేబుల్ యూస్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీనికి ఎలా చేస్తారు? x ఈక్వల్స్ టు 10 ప్లస్ 20. ఫస్ట్ మల్టిప్లికేషన్. ఆన్సర్ ఎంత? x ఈక్వల్స్ టు స్టెప్ బై స్టెప్ చేయాలి 10 కంపల్సరీ. ఓకేనా? 10 plus 60. yes. నెక్స్ట్ x Addition. ఈక్వల్స్ టు 10 70. 70. ఇలా చేయాలి స్టెప్ బై స్టెప్. ఇది ఓకే, ఫైన్, ఇది కూడా గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు యా, సి ఈక్వల్స్ ఇది మొత్తం ఉంది. ఫస్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? Parenthesis లో ఉంది. Parenthesis. ఫ్లోర్ Brackets. పెరాంథసిస్. మళ్ళీ దాంట్లో ఫ్లోర్ పెరాంథసిస్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్లోర్ పెరాంథసిస్ లో ఏముంది, మళ్ళీ ఇంకో లోపల పెరాంథసిస్ ఉంది. సో 5 into 4 ని ఫస్ట్ చేసేయాలి. 20 ఆన్సర్ బై 2 By ఫ్లోర్ పెరాంథసిస్ మైనస్ 10 ప్లస్ 4. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? 25 మైనస్ 20 డివైడెడ్ బై 2 ఆన్సర్ ఎంత? 10. డివిజన్ అంటే ఆన్సర్ ఏం రావాలి? కోఎఫిషియంట్ రావాలి. Okay. yes, 2 10 20. గుడ్. నెక్స్ట్ మైనస్ 10 ప్లస్ Plus 4. ఇప్పుడు చూడండి, దీంట్లో అన్ని సేమ్ టైప్ ఆఫ్ ప్రిసిడెన్స్. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాట్ వి నీడ్ టు యూస్? Left to right. దానికి ఏమంటారు?
ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే yes associativity of operators. Now left to right యూస్ చేయాలి. దట్ ఈస్ 25 minus 10 ఆన్సర్ 15 minus 10 plus 4 స్టెప్ బై స్టెప్ చేయాలి కంపల్సరీ. సి ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత ఇప్పుడు 5 plus 4 5 plus 4 టోటల్ గా ఆన్సర్ 9. కంపల్సరీ ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఐ మీన్ ఎగ్జామ్స్ లేవనుకోండి నార్మల్ చేసినా కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే క్లియర్ ఉంటుంది మీకు. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఇస్ 9. వచ్చిందా 9 అంతే. నెక్స్ట్ అసోసియేటివిటీ అంటే ఆల్రెడీ చెప్పాను. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 2 కూడా చూద్దాం. సో ఇది దీంట్లో అన్ని సేమే కదా. ఇప్పుడు ఏం చేయాలి? లెఫ్ట్ టు రైట్ రావాలి. సో ఫస్ట్ 15 మైనస్ 15 ప్లస్ 24. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ లెఫ్ట్ టు రైట్ రావాలి కదా. 15 మైనస్ 15 ఆన్సర్ 0 ప్లస్ 24 ఫైనల్ గా ఆన్సర్ 24. అంతేనా? దట్స్ ఇట్. నెక్స్ట్ ఇది ఒక్కటే ట్రై చేయండి చాలు. ఇప్పుడు మీరు గ్రేట్, చాలా గ్రేట్. అసలు ఏంటి ఇంత వెరైటీగా ఉంది, ఇలా చేయాలి ఇది. సరే 1 సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ బ్రాకెట్ లో ఉంది. సో ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఉంది. ఈ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు రెండు ఒకటేనా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం. దేంట్లో చెక్ చేయాలి? ప్రిసిడెన్స్ లో చెక్ చేయాలి. సో ప్రిసిడెన్స్ కి వచ్చేద్దాం. ప్రిసిడెన్స్ లో ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఒకటే లైన్ లో ఉందా? yes 6th ప్రిసిడెన్స్ ఉంది దీనికి. సో రెండు ఒకటే లైన్ లో ఉంటే, అలాంటి ఎక్స్ప్రెషన్ ఒకటే లైన్ లో ఉంటే అప్పుడు ఏం చేయాలి? వాట్ వి నీడ్ టు యూస్? ప్లస్ మైనస్ ఒకటే ఎక్స్ప్రెషన్ లో ఉంటే ఏం యూస్ చేస్తున్నారు మీరు? అసోసియేటివిటీ యూస్ చేస్తున్నారు. yes సో అసోసియేటివిటీ ఇప్పుడు దీనికి చూద్దాం. ఈ టేబుల్ లో వచ్చేద్దాం. ఈ టేబుల్లో ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు ఎక్కడైనా ఉందా? కనిపిస్తుందా? ఇక్కడ ఉంది కదా. దీనికి ఏం రిలేషన్? లెఫ్ట్ టు రైట్ ఉంది. సో లెఫ్ట్ టు రైట్ దీనికి సాల్వ్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఎలా సాల్వ్ చేస్తారు. ఫస్ట్ లెఫ్ట్ టు రైట్ అంటే 1 ఈక్వల్స్ టు 2 ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్ అంటే 0 నా 1 నా? 0. నెక్స్ట్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 ట్రూ ఆ ఫాల్సా? ట్రూ. 0 నాట్ ఈక్వల్స్ టు 3 కరెక్టే కదా. ట్రూ. ట్రూ అంటే ఆన్సర్ ఎంత? 1. అంటే దీనికి ఆన్సర్ 1. ఇలా సాల్వ్ చేయలేదు. ఓకేనా? ఇంత వెరైటీగా ఉంటుంది. ఓకే చూద్దాం ఆన్సర్ ఒకసారి. సి 0 నాట్ ఈక్వల్స్ టు 3 ట్రూ కదా. సో ఫైనల్ గా ఆన్సర్ ఇస్ 1. క్లియర్. సో రిలేషనల్ ఆపరేటర్స్ కి ఆన్సర్ 0 1 లోనే ఉంటది. ఫైన్. చాలు, ఇది ఎక్కువైపోయింది. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. క్లియర్ కదా ఇవన్నీ? సో అసోసియేటివ్ లో కొన్ని ఎలా ఉంటాయి అంటే లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ కూడా ఉంటాయి. టెర్నరీ ఉంది చూడండి. టెర్నరీ అండ్ అసైన్మెంట్, సింపుల్ అసైన్మెంట్ అండ్ కాంపౌండ్ అసైన్మెంట్, ఇవి రైట్ టు లెఫ్ట్ ఉంటాయి. కొన్ని ఉంటాయి. సో టేబుల్ చూసుకోవాలి ఇది చేసే ముందు. దట్స్ ఇట్. నెక్స్ట్ నంబర్ సిస్టమ్ ఆల్రెడీ అయిపోయింది కదా. యా ప్రోగ్రామ్స్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి. హలో నెక్స్ట్ అన్న బిందు గో ఆన్ మ్యూట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ అండ్ టూ అండ్స్. సింగిల్ అండ్ అంటే ఏం చెప్తారు? 2 వేరియబుల్స్ మధ్యలో ఉంటే. ampersand 2 వేరియబుల్స్ మధ్యలో ఉంటే సింగిల్ అండ్ కి ఏమంటారు? bitwise అదే 2 వేరియబుల్స్ మధ్యలో 2 అండ్స్ ఉంటే లాజికల్ అండ్. దట్స్ ఇట్ గైస్. సో అవి రెండు యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ ట్రై చేద్దాం. Fourth just 1 minute. So now టూ వేరియబుల్స్ తీసుకుందాం. x, y. x, y వేరియబుల్స్ యూజర్ కాడ నుంచి తీసుకుందాం. వాట్ వీ షుడ్ డూ గైస్? యూజర్ కాడ నుంచి తీసుకోవాలంటే ఎంటర్ x, y వాల్యూస్ అని అడగాలి. తర్వాత పవన్ రెడ్డి నువ్వు చెప్పు ఏం చేయాలో. స్కాన్ఎఫ్ లో ఏం రాయాలి? ఇంకోటి పర్సెంటేజ్ 2% కామా రెఫరెన్స్ లో ఏం రాయాలి? x, y. No. Address of x.
అడ్రస్ కూడా అన్నారు దానికి ampersand. ampersand x, ampersand 2y అంటారు. గుడ్. నెక్స్ట్ ఇది రాసుకున్నాం. సో 2 వాల్యూస్ రీడ్ చేసుకున్నాం. ఆ 2 వాల్యూస్ ఇక్కడే చెప్పండి. x వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత తీసుకోవాలో. 10, 15. 10, 15 తీసుకుందాం. 10, y ఈక్వల్స్ టు 15 తీసుకుందాం. సో ఇది నేను కమెంట్స్ లో పెట్టుకున్నాను. కంపల్సరీ కమెంట్స్ లో పెట్టుకోవాలి. ఇలా రాస్తే ఎగ్జిక్యూటబుల్ కోడ్ అయిపోతుంది. అది కమెంట్స్ లో రాసుకుంటే నాన్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఓకే ఫైన్, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ దీన్ని యూజ్ చూద్దాం. యూసేజ్ ఆఫ్ సింగిల్ అండ్ అంటే సింగిల్ అండ్ అంటే ఏమంటారు? డబల్ అండ్. Bitwise. డబల్ అండ్ అంటే లాజికల్. Logical. లాజికల్ ఏఎండి అండ్. లాజికల్ అండ్ ఆన్సర్ ఎలా ఉంటుంది? ఎప్పుడు రెండు ట్రూ ఉంటేనే ట్రూ. ఆ రెండు ఏమి కండిషన్? సో ఇఫ్ y గ్రేటర్ దాన్ 2, లాజికల్ అండ్ y గ్రేటర్ దాన్ x, ఈ కండిషన్ తీసుకున్నాం. ఈ కండిషన్ లో వన్ మ్యూట్ గైస్, రికార్డింగ్ లో ఉంది, డిస్టర్బెన్స్ ఉండే తర్వాత. సో ఈ కండిషన్ లో ఏం రాద్దామంటే printf డబుల్ కోట్స్ లో y ఈజ్ గ్రేటర్ దాన్ 2 and percentile d. నౌ సి గైస్, ఇప్పుడు రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి చెప్పండి. ఈ పర్సెంటైల్ డికి రెఫరెన్స్ ఏమి ఇవ్వాలి? X. వెరీ గుడ్, సూపర్, ఎక్స్. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఒకటి అయిపోయింది. నెక్స్ట్ యూసేజ్ దేని చూద్దామంటే యూసేజ్ ఆఫ్ ఇంకేం మిగిలింది లాస్ట్ లో? సింగిల్ అండ్. సింగిల్ అండ్కి ఏమంటారు? Bitwise. బిట్వైజ్ అండ్. బిట్వైజ్ అండ్ కి ఆన్సర్ ఎలా ఉంటుంది? లాజికల్ అండ్ కి ఆన్సర్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. Both are true. Then the result will be true. Okay. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి int ఒక కొత్త వేరియబుల్ తీసుకుందాం, z ఈక్వల్స్ టు x లాజికల్ అండ్ y సెమికోలన్. సో ప్రోగ్రామ్ మధ్యలో కూడా ఇలా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. int z అంటే ఇనిషియలైజేషన్. దీనికి అసైన్మెంట్ ఇది ఇస్తున్నాం అంతే. నెక్స్ట్ ఇది ప్రింట్ ఇస్తున్నాం. printf z is equals to percentile d. z వాల్యూ కావాలంటే దేంట్లో ఉంది? z వాల్యూ z లోనే ఉంది, అందుకే z రెఫరెన్స్ ఇవ్వాలి అంతే. నౌ విల్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ఏది? టు షో ద డిఫరెన్స్ బిట్వీన్ Bitwise and logical. డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ అండ్ డబల్ అండ్. ఇది మెయిన్గా. సో రన్ చేద్దాం ఇప్పుడు. 2 వాల్యూస్ మనం చెప్పినట్టు తీసుకుందాం. ఒకటి 10, ఇంకొకటి 15. సో ఆన్సర్స్ వచ్చాయి. y ఇస్ గ్రేటర్ దాన్ 2 and 10. ఓకేనా? y వాల్యూ 10 తీసుకున్నాం కాబట్టి 1 సెకండ్. ఎస్ కరెక్టేనా? y ఇస్ గ్రేటర్ దాన్ 2 and 10. సో ఇక్కడ కరెక్టేనా అసలు? అది చూద్దాం. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ y వాల్యూ ఎంత ఉంది? 15. 15 గ్రేటర్ దాన్ 2. ట్రూ ఆర్ ఫాల్సా? ఫాల్సా? ట్రూ అంటే ఆన్సర్ ఎంత? 0 నా 1? 1. ఓకే. నెక్స్ట్ లాజికల్ అండ్ y అంటే 15 గ్రేటర్ దాన్ 10. ట్రూ ఆర్ ఫాల్సా? False. True. రెండు ట్రూలు ఉంటే లాస్ట్ కి ట్రూ రావాలి ఆన్సర్. సో ఫైనల్ గా ట్రూనే వచ్చింది. ట్రూ అయింది కాబట్టి ఈ ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ z ఈక్వల్స్ టు ఇది ఆన్సర్. సరే, z ఈక్వల్స్ టు 10 ఎలా వచ్చిందో తెలుసు కదా. ఫస్ట్ x వాల్యూ అంటే 10 వాల్యూని బిట్ వైజ్ లో రాసుకోవాలి. నెక్స్ట్ 15 వాల్యూని బిట్ వైజ్ లో 0s and 1s లో రాసుకోవాలి. ఫైనల్ గా రెండింటికి అండ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే ఆన్సర్ 10 వస్తుంది. ఓకే. Yes, sir. యా. నౌ ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, చిన్న చేంజ్ చేద్దాం. ఓన్లీ వాల్యూస్ 10, 15 కాకుండా వేరే వాల్యూస్ చూద్దాం. గైస్ ఇప్పుడు రన్ చేసి వాల్యూస్ రివర్స్ ఇద్దాం. 15, 10 ఇస్తున్నా. ఎంటర్ చేయగానే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఎంటర్ చేయగానే ఆన్సర్ ఏమొస్తుంది?
థింక్ y is greater than 2. రాదు. ఎందుకు రాదు అంటే చూడండి, y is greater than 2 ఇది కరెక్టా? No sir, y value 10. 10 greater than 2 కరెక్టే కదా? కరెక్టేనా కదా? సో ఇది కరెక్ట్. ఓకే సరే, ఇది ఫైన్. నెక్స్ట్ చూడండి, y is greater than x అంటే 10 is greater than 15 is greater than 10 కరెక్టా ఇది? False. 0. 1 సెకండ్ గైస్. కరెక్ట్. Correct sir. అంటే బ్రో 1 సెకండ్. 15 10 ఇప్పుడు చెప్పండి. రివర్స్ తీసుకుందాం అన్నాం కదా. సో 15 గ్రేటర్ దాన్ 2 అంటే కరెక్టే. తర్వాత 10 గ్రేటర్ దాన్ 15 అంటే ఏంటి? 0. 0. సో 0 1 ఉంటే ఆన్సర్ ఎంత? 0 0. అండ్ కాబట్టి 0. అదే ఆర్ అయితే 1 వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి. ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఈ లూప్ లో అసలు వెళ్ళదు మన కంపైలర్. ఓకేనా? లూప్ లో వెళ్ళకుండానే బయటకు వచ్చేసి జెడ్ ఆన్సర్ ప్రింట్ చేసేస్తుంది. చూద్దాం. చూడండి, 15 10 z = 10 వచ్చింది. ఇది ఎందుకు రాలేదంటే కండిషన్ ఫాల్స్ అయింది కదా. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అసలు లూప్ లోనే వెళ్ళదు. ఓకేనా? క్లియర్? సపోజ్ ఈ ఇఫ్ కి ఇంకో ప్రాసెస్ ఉంది. ఎల్స్ పార్ట్ రాసుకొని ఎల్స్ పార్ట్ లో printf ఇదే సేమ్ యాజ్ ఇట్ ఇస్ రాసుకోవాలి. ఏం రాసుకోవాలంటే నాట్ రాసుకోవాలి మధ్యలో, అంతే చాలు. printf y is not greater than 2 అండ్ అది రాసేద్దాం చాలు. సో 15 10. సో ఈక్వల్ కాలేదు కాబట్టి ఎల్స్ పార్ట్ లో వచ్చేసి ఎల్స్ పార్ట్ లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. క్లియర్? సో ఎల్స్ పార్ట్ లేదనుకుంటే సింపుల్ గా ఇఫ్ తర్వాత ఇది ఇఫ్ ఫాల్స్ అయింది కాబట్టి కండిషన్ ఈ లూప్ లో నుంచి బయటికి వచ్చేసి ఇది ప్రింట్ అవుతుంది. సో లూప్ ఇలా ఉంటుంది చూడండి. ఇది లూప్. ఈ లూప్ లో ప్రింట్ అవ్వాలి అంటే కంపల్సరీ మన కండిషన్ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి. ట్రూ కాలేదు, ఫాల్స్ అయింది. సో లూప్ నుంచి బయటికి వచ్చేసింది. క్లియర్? డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదు సార్. ఈ కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పు నాకు. False. ఫాల్స్ అయింది. False. ఫాల్స్ అయిందంటే లూప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇది లూప్. ఈ లూప్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే కంపైలర్ ఈ లూప్ లో ఎప్పుడు వస్తుంది అంటే కంపైలర్ ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అయితేనే ఈ లూప్ లో వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఈ లూప్ కి అసలు పోదు కంపైలర్. అంటే 11 12 13 లైన్స్ కి ఇగ్నోర్ చేసేసి డైరెక్ట్ గా 14th లైన్ నుంచి స్టార్ట్ చేసుకుంటుంది కంపైలేషన్. ఓకేనా? ఓకే. అదే ట్రూ అయింది అనుకోండి కంపల్సరీ దీని లోపల పోయి ఏముందో అది మొత్తం ప్రింట్ చేసేస్తుంది. అంతే. దట్స్ ఇట్ గైస్. క్లియర్ నౌ? క్లియరా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వేరే కాన్సెప్ట్, దట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా? సో ఇది చెప్పే ముందు ఫస్ట్ హైయర్కి చెప్పేస్తాను ఎలా ఉంటుందంటే. సో బిఫోర్ టెల్లింగ్ దిస్ హైరార్కీ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్, ఐ మీన్ డేటా టైప్స్ చెప్పగలరా? హైరార్కీ ఆఫ్ డేటా టైప్స్. హైరార్కీ ఆఫ్ డేటా టైప్స్ ఫస్ట్. హైరార్కీ అంటే ఏం లేదు, ఫస్ట్ డేటా టైప్స్. డేటా టైప్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మళ్ళీ? 3 types. వాట్ ఆర్ దే? Primary, Primary, derived, user. user. yes. మళ్ళీ ప్రైమరీలో ఏమున్నాయి? 5. Int, char, float, double, wide. సూపర్. దీంట్లో డిరైవ్డ్ లో ఏమున్నాయి? 3 ఉన్నాయి. చెప్పండి. Function Correct. pointers, arrays. అరేస్. గుడ్. లాస్ట్ యూజర్ డిఫైన్ లో ఏమున్నాయి? 4 ఉన్నాయి. వాట్ ఆర్ దే? Structure, union, type def, And enumeration. enumeration. Good, very good. ఇది hierarchy of data types. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ hierarchy of కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకేనా? కంట్రోల్ స్టేట్మెంట్స్ hierarchy చూద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే చూపిస్తాను చూడండి. 3 types of control statements ఉన్నాయి. దట్ దే ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. ఓకేనా? 3 కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దే ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. 3 ఉన్నాయి. మళ్ళీ సెలెక్షన్ స్టేట్మెంట్స్ లో 2 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ ఇఫ్ అండ్ స్విచ్. మళ్ళీ స్విచ్ లో 4 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్, లాడర్ ఇఫ్. స్విచ్ లో ఏం లేవు ఇంకా, అంతే. అంటే చూడండి, ఫస్ట్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్?
Three types. What are they? Selection, Yes. jump, Jump ఇంకా ఇటరేషన్. ఓకేనా? iteration. ఇటరేషన్ స్టేట్మెంట్. సో 3 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ సెలెక్షన్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇఫ్ Two అండ్ types. స్విచ్. ఓకే, SWITCH. మళ్ళీ ఈ స్విచ్ లో కూడా 4 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? దే ఆర్ సింపుల్ ఇఫ్. ఫస్ట్ వన్ సింపుల్ ఇఫ్, సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ఎల్స్, థర్డ్ వన్ వచ్చేసి నెస్టెడ్ ఇఫ్, ఫోర్త్ వన్ వచ్చేసి లాడర్ ఇఫ్. ఓకేనా? ఇఫ్ లో మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ స్విచ్కి వచ్చేసరికి స్విచ్ లో ఏం లేవు, స్విచ్ ఒక్కటే ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇది సెలెక్షన్. ఇటరేషన్ వచ్చేసరికి ఇటరేషన్ లో ఏమేమి ఉంటాయి అంటే While, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ while. లూప్. సో iteration statements are also called as looping statements. ఓకేనా? looping statements ఇవి. selection statements are also called as branching statements అంటారు. ఓకేనా? బ్రాంచింగ్ స్టేట్మెంట్స్. ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. ఎస్, డెసిషన్ మేకింగ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, నౌ లాస్ట్ వన్ ఏముంది? జంప్. జంప్ లో Jump. మళ్ళీ ఏమేమి ఉంటాయి అంటే బ్రేక్, Continue, కంటిన్యూ అండ్ గో టు. go to. ఓకేనా? సో ఇది ఈ హైరార్కీ నేర్చుకోవాలి ఫస్ట్ మీరు. ఇది నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్దాం. డేటా టైప్స్ క్లియర్ కదా? మీరే చెప్పారు 3 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. దే ఆర్ ప్రైమరీ డేటా టైప్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రిమిటివ్, ఫండమెంటల్ డేటా టైప్స్. నెక్స్ట్ డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ప్రిమిటివ్ లో వచ్చేసి ఇంట్, క్యార్, ఫ్లోట్, డబుల్, వాయిడ్ ఉన్నాయి. డిరైవ్డ్ లో వచ్చేసి పాయింటర్స్, ఫంక్షన్స్ అండ్ అరేస్. కమింగ్ టు యూజర్ డిఫైన్డ్ స్ట్రక్చర్స్, యూనియన్స్, టైప్ డెఫ్ అండ్ ఎన్యూమరేషన్. అలా అని ఇది కూడా నేర్చుకోవాలి ఇప్పుడు. కంట్రోల్ స్టేట్మెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 3 types. దే ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, ఇటరేషన్ స్టేట్మెంట్స్ అండ్ జంప్ స్టేట్మెంట్స్. Selection statements are also called as branching, decision making branching statements. Okay na? Decision making branching statements. Next, ఈ selection statements లో 2 types ఉన్నాయి. They are switch ఒకటి and if ఒకటి. మళ్ళీ if లో 4 types ఉన్నాయి. They are simple if else, nested if and ladder if. Okay na? డౌట్స్ ఉన్నాయి ఏమైనా? జస్ట్ థియరీ చెప్తున్నా. నెక్స్ట్ ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డెసిషన్ మేకింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు దీనికి. ఓకేనా? డెసిషన్ మేకింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. మళ్ళీ దీంట్లో 3 టైప్స్ ఉన్నాయి. దే ఆర్ ఫర్ లూప్, తర్వాత వైల్ లూప్, నెక్స్ట్ డూ వైల్ లూప్. జంప్ స్టేట్మెంట్స్. జంప్ స్టేట్మెంట్స్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. దీనికి దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏం ఉండదు. Jump statements are of 3 types. They are break statement, continue statement and go to statement. Clear ఇవన్నీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? చెప్పగలరా? How many Yes, types sir. of control statements are there? 3 types. ఏమున్నాయి పవన్ చెప్పు. Selection, iteration and jump statements. నెక్స్ట్ పవన్ రెడ్డి, సెలెక్షన్ లో ఏమేమి ఉన్నాయి? if and switch. మళ్ళీ ఇఫ్ లో ఎన్ని ఉన్నాయి? If లో 4. వాట్ ఆర్ దే? Simple if else, nested if, ladder if. ఎస్. నెక్స్ట్ స్విచ్ లో ఏమైనా ఉన్నాయా? ఓన్లీ స్విచ్ ఒకటే. నెక్స్ట్ బిందు, ఇటరేషన్ స్టేట్మెంట్స్ లో ఎన్ని ఉన్నాయి? 3 sir. వాట్ ఆర్ దే? For, while, do while. లాస్ట్ జంప్ లో ఎన్ని ఉన్నాయి? 3. వాట్ ఆర్ దే? Break, continue, go to. ఎస్. సో ఇటరేషన్ కి ఫర్ లూప్స్ అంటారు ఇవి. ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ Do లూప్. while loop. జంప్స్ కి వచ్చేసరికి జంప్ లో బ్రేక్ స్టేట్మెంట్ అంటారు. స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్ అలా రాసుకుంటారు. గో టు స్టేట్మెంట్. ఇవన్నీ ఒకసారి మీకు మెన్షన్ చేసేస్తాను, క్లియర్ ఉంటుంది. ఈ హైరార్కీ నేర్చుకోవాలి. సేమ్ డేటా టైప్స్ కూడా ఇలానే తయారు చేసుకోండి కావాలంటే, ఈజీ ఉంటుంది యాక్సెసింగ్. నౌ నెక్స్ట్ ఈస్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అన్ని. ఫస్ట్ వన్, సెలెక్షన్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ Decision making branching statement. ఎస్, బ్రాంచింగ్ అంటారు దీనికి. నౌ
ఇక్కడ చెప్పాలంటే మెయిన్ గా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తాం. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఎలా అంటే సపోజ్ మన కండిషన్ ఇఫ్ 45 గ్రేటర్ దాన్ 5 ట్రూ ఆర్ ఫాల్సా ఇది? ట్రూనా True, sir. ఫాల్సా? ట్రూ. True. అంటే ట్రూ అయితే ఇక్కడ ట్రూ అని ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఆ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఎల్స్ పార్ట్ లో వచ్చేసి ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇలాంటి దానికి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అంటాం. అంటే ట్రూ అయితే ట్రూ ఆన్సర్ ప్రింట్ అవ్వాలి, ఫాల్స్ అంటే ఫాల్స్ ఆన్సర్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ ట్రూ ఫాల్స్ కాదు, ఇక్కడ ఏమైనా రాసుకోవచ్చు మీ ఇష్టం, లైక్ ప్రింట్ ఎఫ్ రాసుకోవచ్చు, ఏమైనా రాసుకోవచ్చు. ఇలాంటి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కి యూజ్ చేస్తాం ఇవి. దీంట్లో టు ఆల్టర్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్ ఇవన్నీ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం, క్లియర్ గా అర్థమవుతాయి. ఫస్ట్ వన్ ఇఫ్ లో సింపుల్ ఇఫ్ ఫస్ట్. ఇక్కడ నుంచి ప్రతి దానికి సింటాక్స్ చాలా ఇంపార్టెంట్. చూడండి సింటాక్స్ ఎలా అంటే ఇఫ్ రాసి కండిషన్ రాయాలి బ్రాకెట్స్ లో, స్మాల్ ఇఫ్ రాయాలి. నెక్స్ట్ బ్లాక్ స్టార్ట్ చేసి లోపల బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకేనా? అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకోటి ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ లో వచ్చి బ్లాక్ లో ఉన్నది ప్రింట్ అవుతుంది. సపోజ్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ఈ బ్లాక్ నుంచి బయట కోడ్ ఉంటే ప్రింట్ చేస్తుంది, లేకుంటే ఏం ప్రింట్ చేయదు, అంతే. సో విల్ రైట్ వన్ ప్రోగ్రామ్. ఫస్ట్ టైం ఏం రాయాలి ఎప్పుడు ప్రోగ్రామ్స్ లో? హెడింగ్ రాసిస్తాను, కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఏం చేస్తున్నాం? ఫస్ట్ వన్ సార్ ఎస్ స్క్రీన్ ఇస్ Simple. నాట్ విజిబుల్ సార్. మళ్ళీ పోయిందా? షట్, స్కైప్ లో ప్రాబ్లం ఉంది కదా, రికార్డింగ్ చూసుకుంటే స్క్రీన్ విజిబుల్ పోతుంది. నాకు విజిబుల్ ఉంది బ్రో. ఉందా? స్టార్టింగ్ లో నీకు లేదు, వీళ్ళకి వచ్చింది, ఇప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, క్లియరా ఎస్ సార్. అందరికి? Yes, sir. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ అనేది ఇప్పుడు మనం చేసేది Simple if. సింపుల్ ఇఫ్. దేంట్లో వచ్చింది అది? ఇఫ్ లో. ఇఫ్ దేంట్లో ఉంది? Selection statement. సెలెక్షన్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ చేస్తున్నాం. మళ్ళీ ఇఫ్ లో ఏది అంటే దట్ ఈస్ సింపుల్ ఇఫ్. ఓకే, నౌ సింపుల్ ఇఫ్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లైన్ యాజ్ యూజువల్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. స్క్రీన్ విజిబుల్ కాకపోతే, లేకుంటే నా సౌండ్ ఏమైనా బ్రేక్ అయితే కాల్ చేయొచ్చు డైరెక్ట్ గా, సౌండ్ బ్రేక్ అయితే. వాయిడ్ మెయిన్. నెక్స్ట్ నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వాల్యూ తీసుకుందాం, లైక్ ఇంట్. సో హౌ టు ఇనిషియలైజ్ ఏ వేరియబుల్ గైస్? హౌ టు ఇనిషియలైజ్ ఏ వాల్యూ? A is equals to డైరెక్ట్ గా ఈక్వల్ టు రాసుకుంటావా? int A is equals ఎస్. డేటా టైప్ తర్వాత వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఒక వాల్యూ చెప్పండి. 7. సరే, వాల్యూ ఏం తీసుకోవద్దు, సెమికోలన్ పెట్టేద్దాం. యూజర్ గా నుంచి తీసుకుందాం వాల్యూ. printf ఎంటర్ ఏ వాల్యూ. తర్వాత ఏం రాయాలి? స్కాన్ఎఫ్ లో ఏం రాయాలి? %d. రెఫరెన్స్ ఏం రాయాలి? వెరీ గుడ్, %a. నౌ 2 వాల్యూస్ కావాలనుకుంటే ఏం చేస్తారు? సింపుల్ గా ఏ పక్కన బి రాసుకుందాం. A, b ఎంటర్ a, b వాల్యూ. తర్వాత ఇక్కడ 2% %b. అంతే, 2 వాల్యూస్ తీసుకున్నాం. ఈ 2 వాల్యూస్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ a గ్రేటర్ దాన్ b ఉంటే బ్లాక్ లో, అంటే చూడండి ఇది ఇలానే రాయాలి. సింటాక్స్ ఎలా ఉంది చెప్పండి ఇఫ్ కి? వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ సింపుల్ ఇఫ్? condition. ఇఫ్ కండిషన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఓకేనా? అలానే రాద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఏం రాయాలి? ఇఫ్ రాయాలి. సో నౌ రైట్ ఇఫ్. తర్వాత ఏం రాయాలి? కండిషన్ ఏదైనా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో ఇది ఒక కండిషన్ చెప్పండి. సరే, ఏ గ్రేటర్ దాన్ బి రాసుకుందాం. ఫైన్. సో నౌ
బ్లాక్ స్టార్ట్ చేయాలి. బ్లాక్ స్టార్ట్ చేస్తాం. బ్లాక్లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఒకటి రాసుకుందాం. ప్రింట్ఎఫ్ ఏమైనా రాసుకోవచ్చు మన ఇష్టం. ప్రింట్ఎఫ్ నేను ఏం రాస్తున్నా అంటే ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి రాస్తున్నా. ఓకేనా? ఇది ట్రూ అయితే ఇది ప్రింట్ అవ్వాలి. రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే సరే రన్ చేస్తున్నాం. 2 వాల్యూస్ చెప్పండి. ఏ వాల్యూ బి వాల్యూ? 6 7 6 7. ఆన్సర్ ఏం రాలేదు. ఎందుకంటే ఇది ట్రూనా ఫాల్సా? 6 7 తీసుకుంటే ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయితే లూప్ లో వెళ్ళదు, అసలు బయటికి వచ్చేస్తుంది లూప్ నుంచి. ఓకేనా? yes sir. సో ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకుందాం. ఏ ఈక్వల్స్ టు ఇక్కడ తీసుకుందాం వాల్యూస్. ఏ ఈక్వల్స్ టు 10 తీసుకుందాం. బి ఈక్వల్స్ టు 7. ఓకేనా? నో ఈ కండిషన్ లో అప్లై చేద్దాం. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 7. ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అయింది కాబట్టి లూప్ లో వెళ్దాం. లూప్ లో వెళ్ళేసి ఏం రాసాం? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంట. 10 7 ప్రింట్ ఎంత? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సరే నాకు ఇప్పుడు ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి వద్దు, 10 ఈజ్ గ్రేటర్ దాన్ 7 ప్రింట్ అవ్వాలి. ఏం చేయాలి చెప్పండి? కొంచెం మైండ్ యూస్ చేయండి చాలు. ఇక్కడ పైన వాల్యూస్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఏబి నో 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 ఏ గ్రేటర్ దాన్ బి రాకుండా 10 గ్రేటర్ దాన్ 7 రావాలి. వాట్ వీ షుడ్ డూ? స్కానప్ యూస్ చేస్తామా? నో చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఇప్పుడు దాకా చాలా సార్లు చేసాం కూడా. 10th line లో 10 greater than. నో అలా తీసుకుంటే నువ్వు 10 గ్రేటర్ దాన్ 7 ఒకటే వర్క్ అవుతుంది ప్రోగ్రామ్. మళ్ళీ అవుట్పుట్ లో వేరే వాల్యూస్ తీసుకోవడానికి రాదు. సరే అదంతా కాదు. ఏ ప్లేస్ లో 10 రాసేయండి, బి ప్లేస్ లో 7 రాసేయండి అంటే అది దానికి ఒక సరే అలా మీరు అలా చేద్దాం. ఒకసారి ఇక్కడ 10 రాసేద్దాం, ఇక్కడ 7 రాద్దాం. నేను చెప్పింది ఇదే నాకు కావాల్సింది కదా అవుట్పుట్. ఇలా రాసాం. రన్ చేద్దాం. రన్ చేసి 34 12 చూడండి. ఇక్కడ నేను ఇచ్చింది 34 12 కదా. 34 ఈజ్ గ్రేటర్ దాన్ 12 రావాలి. సో ఏం చేయాలి చెప్పండి? అంటే నేను ఏ వాల్యూస్ తీసుకుంటానో ఆ 2 వాల్యూస్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి నాకు. చెప్పాలా? A is equals to 10, B is equals to 7. int లో ఇక్కడ int నో కొంచెం దగ్గరలో ఉన్నారు కానీ అలా కాదు. చెప్పాలా నేను? enter the values. A is equals to 10. %d రాసుకోవాలి ఇక్కడ, అండ్ ఇక్కడ %d రాసుకోవాలి. ఈ 2%ds కి రెఫరెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఏ వాల్యూ కదా. సో ఏ రాయండి. నెక్స్ట్ ఈ %d లో ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలనుకుంటున్నారు? బి వాల్యూ కదా, అందుకే బి రాయండి. చాలు రన్ చేయండి ఇప్పుడు. సో 10 and 7 వచ్చిందా ఆన్సర్? క్లియర్? చాలా ఈజీ. ఎస్ ఆర్ నో? yes sir. ఎస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? నో డౌట్స్? no sir. యా మీరు రెస్పాన్స్ ఇవ్వకుంటే నెట్వర్క్ ఇష్యూ ఉందనుకుంటా. మళ్ళీ నేను కష్టం. స్లోగా ఆన్ ఆఫ్ అవుతుంది మైక్. ఓహో. ఇస్ ఇట్ ఫైన్ నౌ? ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే. యా. నెక్స్ట్ ఫస్ట్ సింప్లిఫై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ ఎల్స్. ఇప్పుడు ఓకేనా? సెకండ్ వన్ ఇది ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఏమంటే సింపుల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది మొత్తం సేమే ఉంటుంది. సింపుల్ ఇఫ్ ది ఏం యాడ్ అవుతుంది అంటే ఇప్పుడు ఓన్లీ ఎల్స్ పార్ట్ యాడ్ అవుతుంది అంతే. ఓకేనా?
సరే ట్రై చేద్దాం ఇది. చాలా అంటే చాలా ఈజీ, సింపుల్. సో ఇలా రాసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు ఏమంటే సింపుల్ ఇఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇఫ్ ఎల్స్. ఇఫ్ ఎల్స్ ఇది సెకండ్ వన్ దీంట్లో. సరే ఇఫ్ ఎల్స్ ఎలా అంటే ఎల్స్ పార్ట్ ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఇక్కడ ఎల్స్ రాసుకొని అండ్ ఇంకోటి ఎల్స్ పార్ట్ కి కండిషన్ ఉండదు. ఓకేనా? ఇలా కండిషన్ రాసుకున్నారు కదా, ఇఫ్ కండిషన్ కి ఎల్స్ పార్ట్ కి ఎప్పుడైనా ఉండని కండిషన్ ఉండదు, అస్సలు ఉండదు. నెక్స్ట్ లైన్ లో వచ్చేసి బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు. నేనేం రాస్తున్నా అంటే ప్రింట్ఎఫ్. సో దీనికి రివర్స్ రాసుకోండి. ఏ గ్రేటర్ దాన్ బి కాకుంటే ఏమన్నట్టు అది ఏ ఇస్ ఎస్. Screen is not visible, sir. మళ్ళీనా? 1 second guys, I will stop this and గూగుల్ మీట్ లో జాయిన్ అవుతారు అందరూ? Yes, sir. యా, స్టిల్ 1 hour ఉంది. ఆ లింక్ పంపిస్తాను, గూగుల్ మీట్ లింక్. జాయిన్ అవ్వండి దాంట్లో. ఓన్లీ 1 minute. Yeah, I have sent one link. Join in that guys. Bye from here.